అండ్ పెళ్లిలో వెడ్డింగ్స్ కూడా వెళ్తుంటారు కదా, ఆ! బ్రైడల్ ఆ! మేకప్ కి అవన్నీ. అవి ఎలా మేనేజ్ చేస్తారు? అది ఎలా చేయాలి? నాతోని అసిస్టెంట్స్ వస్తా ఉంటారు. హ్మ్. నా అసిస్టెంట్ వస్తారు. వాళ్ళంతా చూసేసుకుంటా ఉంటారు. నేను జస్ట్ మోడల్స్ కి కూడా మీరు మేకప్ చేశారు కదా? మోడల్స్‌కి వేస్తున్నామంటే పెద్ద బ్రాండ్స్ తీసుకోవాలి. పెద్ద పెద్ద ఓహ్! బ్రాండ్స్. ఒక్కసారి వెళ్ళి తర్వాత అరవింద్ వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరవింద్ కావాలి మళ్ళీ మేకప్ గానే ఉన్నారా? ఫస్ట్ వేరే మేకప్ ఆర్టిస్ట్ వస్తున్నారని కూడా నాకు తెలియదు. సో వేరే మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు. నేను అక్కడికి వెళ్ళాను. సో ఆ ఆర్టిస్టులు అందరూ అరవిందే కావాలి, తను ఎందుకు వచ్చాడు అని క్వశ్చన్ చేస్తే తను అండ్ మీరు మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టిట్యూట్ మీరు పెడతారా? మేకప్ నేర్చుకుంటా అంటారు. సో సరే ఒకసారి వచ్చి కలవండి అని అంటాం. కలుస్తారు. తర్వాత మేకప్ పోయే ప్రోడక్ట్స్ కాస్టే వాళ్ళు ఒక్కసారి వెళ్ళి తర్వాత అరవింద్ వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరవింద్ కావాలి మళ్ళీ మేకప్ గానే ఉన్నారా? అంటే ఒక షూట్ లో జరిగింది అలాగా. మ్మ్. నేను వేరే మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు. మ్మ్. ఫస్ట్ వేరే మేకప్ ఆర్టిస్ట్ వస్తున్నారని కూడా నాకు తెలియదు. ఓకే. సో వేరే మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు. నేను అక్కడికి వెళ్ళాను. మ్మ్. సో ఆ ఆర్టిస్టులు అందరూ అరవిందే కావాలి, తను ఎందుకు వచ్చాడు అని క్వశ్చన్ చేస్తే తను వెళ్ళిపోయాడు. మ్మ్. సో నాకు చాలా బాధ అనిపించింది. ఓకే. అరే తను వస్తానంటే నేను రాకపోతుంటే, ఎందుకంటే తనని నేను ఏదో తక్కువ చేసినట్టు నాకు అనిపిస్తది కదా. మేకప్ ఆర్టిస్ట్ ఎవరినైనా గౌరవించాలి. మేకప్ ఆర్టిస్ట్ రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే తను ఒక మేకప్ చేయకుండా వీళ్ళ స్క్రీన్ మీదకి రాలేరుగా. ఓకే. వితౌట్ మేకప్ తో స్క్రీన్ ఎక్కలేరు. ఎక్కినా అంత అందంగా ఉంటుందని నేను ఓకే. చెప్పలేను. మోడల్స్ కి కూడా మీరు మేకప్ చేశారు కదా, బ్రైడల్స్ చేశాను. వీళ్ళు ఎలా ఉంటుంది? మోడల్స్ మేకప్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటది. అండ్ మ్మ్. ఇంకోటి ఏంటంటే మోడల్స్ కి వేస్తున్నామంటే పెద్ద బ్రాండ్స్ తీసుకోవాలి. పెద్ద పెద్ద ఓ. బ్రాండ్సే వాడాలి మేకప్ లో. ఎందుకు? ఎందుకంటే చిన్న చిన్న బ్రాండ్స్ వేసినప్పుడు మోడల్ వాక్ చేస్తూ ఉంటారు. అంత స్ప్రెడ్ రావచ్చు, మేబీ రాకపోవచ్చు, వాళ్ళ స్కిన్ కి మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కెమెరాస్ అన్ని ఒక రేంజ్ లో ఉంటాయి కాబట్టి అవును. స్క్రీన్ కి ఎట్లా అంటే ఒక బొమ్మలాగా కనిపించాలి. మ్మ్. వాళ్ళు నిజంగా బొమ్మనా లేకపోతే మనుషులేనా అనేలాగా ఉండాలి. ఎందుకంటే యాజ్ ఎ మోడల్. అదే. మోడల్ ఉండాలంటే ఆ లుక్ రావాలి పక్కా. మ్మ్. ఏముంది వేసామంటే ఉంటే అదే. ఏదోలా అంటే బ్లాక్ ఉన్న వాళ్ళకి మనం తీసుకునే షేడే వాళ్ళని కరెక్ట్ గా చూపించగలదు. అచ్చా. ఏదో తెల్లగా చేసామని ఎవరైనా వేయగలరు. మ్మ్. కానీ వాళ్ళ స్కిన్ టోన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసే వాళ్ళని మేకప్ ఆర్టిస్ట్ అంటారు. ఓకే. మళ్ళీ ఏదైనా హీరోకి హీరోయిన్స్ కి ట్రై చేస్తలేరా? పర్మనెంట్ గా ఉందాం ఒక పెద్ద హీరో హీరోయిన్స్ కానీ. ట్రై చేస్తున్నాం. బట్ మ్మ్. అంటే వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఆ. అట్లా. ఓకే. ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ, ఎవరి దగ్గరికి వెళ్ళారు? వెళ్ళాను. మళ్ళీ వాళ్ళ పేర్లు అదే. గాని వెళ్ళాను. ఏమన్నారు మళ్ళీ వెళ్తే? అంటే తీసుకున్నారు కొంతమంది. ఒక 1 మంత్, 2 మంత్స్ అట్లా చేశాను. మ్మ్. ఇంకా ఫర్దర్‌గా 1 ఇయర్ అగ్రీమెంట్స్ గాని, ఇవి గాని అగ్రీమెంట్స్ నేను చేయను. అచ్చా అచ్చా. సో ఏందంటే అగ్రీమెంట్ చేస్తే మనం అక్కడే కట్టుబడి ఉండాల్సొస్తది. అవును. మేబీ అంతకన్నా బెటర్ వస్తే మనం వెళ్ళిపోతామో, ఉంటామో కూడా తెలీదు. మ్మ్. బికాజ్ ఎవరైనా చూజ్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీకొచ్చాం. షార్ట్ ఫిల్మ్‌తోనే ఆగిపోతే మూవీస్ దాకా ఎంట్రీ ఇవ్వలేంగా. అవును. సో అట్లనే కదా. అందుకే అక్కడ. ఇప్పుడు మేకప్‌లో నేనిప్పుడు సాంగ్స్‌తో వచ్చా. మ్మ్. షార్ట్ ఫిలిమ్స్ వెళ్ళా, ఆహా మూవీస్‌కెళ్ళా, థియేటర్ మూవీస్ దాకా వెళ్తా. ఇంకా ఎక్కడి దాకా వెళ్తానో గూడా నా కెరియర్‌ని నేను ఊహించుకోలేను. ఓకే. సో నేనేంటంటే నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ కూడా. మ్మ్. సో అందులో రానివ్వాలని నేను ఫస్ట్ నుంచే అనుకున్నాను. మ్మ్. సో ఇవన్నీ వచ్చినా నాకు మోడలింగ్ వచ్చిందనంటే నేను తప్పకుండా మోడలింగే చూజ్ చేసుకుంటా. ఎందుకు మోడలింగ్ కి? నాకిష్టం అది. మ్మ్. నేను ఓకే. ఒక మోడల్ అవ్వాలనుకొని వచ్చిన వాడిని. మ్మ్. సో బట్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యా. ఏదో ఒకటి అయ్యాం కదా అని చెప్పేసి నేను అక్కడే ఆగిపోలేదు. ఆ. ట్రై చేస్తూ ఉన్నా. ఐ థింక్ వేరే వాళ్ళు నాకు సపోర్ట్ అడిగినా కూడా ఇస్తూనే ఉన్నా. ఇస్తూనే ఉన్నారు. ఓకే. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? నా ఫేవరెట్ ఫుడ్ నాకు మిల్ మేకర్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఆహా. ఓకే. పానీపూరి తింటా. మ్మ్. ఓకే. అండ్ పెళ్లిలో వెడ్డింగ్స్ కూడా వెళ్తుంటారు కదా, బ్రైడల్ మేకప్ కి అవన్నీ. అవి ఎలా మేనేజ్ చేస్తారు? అది ఎలా చేయాలి? మేనేజ్ చేయడం అంటే ఏముండదు. నాతోని అసిస్టెంట్స్ వస్తా ఉంటారు. మ్మ్. నా అసిస్టెంట్ వస్తారు. వాళ్ళంతా చూసేసుకుంటా ఉంటారు. నేను జస్ట్ మేకప్, హెయిర్ ఏస్తూ ఉంటాను అంతే. ఓకే. కానీ నేనేంటంటే కొంచెం అన్‌కంఫర్ట్ ఉన్నా గూడా కొంచెం మన వర్క్ అయిపోతే వెళ్ళిపోతాం గదా. ఆ. పర్లేదులే ఒక్క 1 అవర్, 2 అవర్స్ ఓపిక పడితే సరిపోద్ది అని చేసేసుకొని వస్తాను. నేను ఎంత చెప్పినా అంటే బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తా ఉంటా. మ్మ్. ఇట్లుంటదండి. మీరు సెపరేట్ రూమ్ తీసుకొని ఉండండి. మీ వాళ్ళని పెట్టుకోండి కావాలంటే. అందరొచ్చి చికాకు చేస్తూ అటు ఇటు ఆ. రన్ అవుతూ ఉంటారు వెడ్డింగ్స్‌లో. మ్మ్. అటు అటు ఉరుకుతారు, ఇటు ఉరుకుతారు. జనాలంతా ఉంటారు. అందులోనే కూర్చోబెట్టి మేకప్ చేయమంటారు. ఓకే. సో ఆ చికాకు చాలా ఉంటది. మ్మ్.
అంటే ఇన్ కేస్ హైదరాబాద్ లో అయితే అట్లాంటివి ఫేస్ చేయం మనము. ఓకే. బట్ నేను విలేజ్ లో కూడా అందరికి నేను వేస్తూనే ఉంటా, సపోర్ట్ చేస్తా కాబట్టి అట్లాంటివి చాలా ఫేస్ చేసి ఉంటాను. ఓకే. మళ్ళీ మీరు అమ్మాయిలకు మేకప్ వేస్తుంటారు కదా! అవును. ఎలా ఫీల్ అవుతారు అమ్మాయిలకి వేసేటప్పుడు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే నేను హ్మ్. ఒకవేళ ఆ మేకప్ చాలా బాగా కుదిరిందనుకో, హ్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ నుంచి అనుకుంటా ఉంటా. మేకప్ చాలా బాగా కుదరాలి, మేకప్ చాలా బాగా కుదరాలి. ఆ! నాకిష్టం. ఎందుకంటే యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్‌గా నేను నాకేసుకోవడం వేరు. ఎందుకంటే నాది నేను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేసుకుంటాను. హ్మ్. కానీ వాళ్ళదంత పర్ఫెక్ట్‌గా వాళ్ళు మాత్రమే మ్యాచ్ చేసుకుంటారు. ఓకే. ఒక మేకప్ ఆర్టిస్ట్‌గా మనం మ్యాచ్ చేసినప్పుడే కదా మనకు విలువ. అవును. ఏ బ్రాండ్స్ చూజ్ చేస్తారు? అంటే వేరే వేరే ఉంటాయా? వేరే వేరే కలర్‌కి వేరే వేరే దానికి ఉంటుంటా? స్కిన్ డిఫరెంట్ టోన్స్‌కి డిఫరెంట్ బట్టి స్కిన్ టోన్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటదా? హ్మ్. కానీ ఇన్ని స్కిన్ టోన్స్ ఎలా తెలుస్తది మీకు? ఎన్ని స్కిన్ టోన్స్ ఉంటాయి? అంటే మీ బిఫోర్ నేను పిక్ పంపించమని అడుగుతా. అచ్చా! ఎవ్వరినైనా హీరోయిన్ తిను అంటే నేను ఆల్రెడీ చెక్ చేసుకుంటాను ప్రొఫైల్. హ్మ్. అండ్ ఒకవేళ నేను వెడ్డింగ్స్‌కి పోయినప్పుడు బిఫోరే పిక్స్ అడుగుతాను. హ్మ్. మీరు ఎవరెవరికో వాళ్ళందరూ పిక్స్ సెండ్ చేయండి నాకు. నేను స్కిన్ టోన్స్ చూసుకుంటా అని. హ్మ్. నేను బిఫోర్ ఒక్కసారి స్కిన్ టోన్ చూసాననుకుంటే ఇంక అంతే, నేను చేసేసుకొని వెళ్ళిపోతాను. షేర్ అన్ని చేసుకునేది. ప్యాక్ చేసుకుంటాను. హుహు. సో అక్కడికి వెళ్ళాక వేరే వాళ్ళు మారినా కూడా నేను వెయ్యను. హ్మ్. చెప్తాను. ఎందుకంటే నేను అంతవరకే తీసుకెళ్తా కాబట్టి. అదే. అదే. ప్రతీదీ క్యారీ చేయడం కూడా చాలా కష్టం. అవును. ఓకే. ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ గానే ఉంటారా? ఆర్టిస్ట్ గూడా అయితారా మీరు మళ్ళీ? నేను ఫస్ట్ సాంగ్‌లో నేను ఆల్రెడీ యాస్ ఎ బ్రదర్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. సో అట్లనే చాలా సాంగ్స్‌లో కూడా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఓకే. అంటే లీడ్ చేయకపోవచ్చు. బట్ నేను సైడ్ రోల్స్ అన్ని సైడ్ చేశాను. చేస్తున్నా. మీతుకిన్ గారితోని ఇప్పుడు చేస్తలేరా మళ్ళీ మీరు? చేస్తున్నాను. ఇది చేస్తున్న జాను గారితోని చేస్తారు. 2 చేస్తున్నా. కవర్ చేసుకుంటున్నారు. అంటే ఎవరికి షూట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఓకే. వెళ్తాను. మీకు ఆర్టిస్ట్ కార్డ్ ఉందా? మేకప్ ఆర్టిస్ట్ కార్డ్? కార్డ్ లేదు. లేదు. మళ్ళీ తీసుకోరా? తీసుకుంటాను. ఆ! ముందు ముందు తీసుకుందామని ప్లాన్. అచ్చా! హ్మ్. దాంతోని యూజ్ ఏంటండి మేకప్ ఆర్టిస్ట్ కార్డ్‌తోని? మేకప్ ఆర్టిస్ట్ కార్డ్ యూజ్ ఏందంటే ఇప్పుడు సీరియల్ కార్డ్ తీసుకున్నామనుకో, హ్మ్. సీరియల్స్‌కి ఎంట్రీ ఉంటది. సో మనల్ని ఎవ్వరు కూడా క్వెషన్ చేయడానికి ఉండదు. "నీకు కార్డ్ ఉందా?" ఓకే. అనంటే ఓకే, కార్డ్ ఉంది. కార్డ్ లేదంటే ఫైన్ పడుద్ది. ఫైనేస్తారు. ఫైన్ ఏస్తారు. సీరియల్స్‌కెళ్ళడానికి లేదు కార్డ్ లేదు, లేకుంటే. ఆప్షన్ లేదు. అండ్ మూవీస్‌కి గూడా అంతే. కార్డ్ లేకపోతే మూవీస్‌కి ఎంట్రీ ఇవ్వడు. ఓకే. ఇంకొకటి మన వాళ్ళు పర్సనల్‌గా తీసుకెళ్తే మాత్రం అబ్జెక్షన్ చేయడానికి ఉండదు. హ్మ్. వాళ్ళ పర్సనల్ గదా! అదే. సో నేను కార్డ్ లేకపోయినా నేను యాస్ ఎ మూవీ నుంచి రాట్లేదు. హ్మ్. అండ్ సీరియల్ నుంచి రాట్లేదు. హ్మ్. నేను వాళ్ళ పర్సనల్‌గా వస్తున్నా. హ్మ్. సో పర్సనల్‌గా వేయొచ్చు. అచ్చా! ఆప్షన్ ఉంటది. అది పర్సనల్‌గా. అబ్జెక్షన్ చేసినా గూడా మనం దానికి మళ్ళీ రిమార్క్ చేసే ఛాన్స్ కూడా మనకుంటది. ఓకే. బికాజ్ వాళ్ళు సజెస్ట్ చేసిన మూవీస్‌కైనా గానీ, సీరియల్స్‌కైనా గానీ వాళ్ళకి కార్డ్ చూపిచ్చి ఎంట్రీ ఇవ్వడం. హ్మ్. వాళ్ళే పేమెంట్ మనకు జేస్తారు. ఓకే. కానీ వీళ్ళు మనకు ఒక ఆర్టిస్ట్ పేమెంట్ జేస్తున్నారుగా. హ్మ్. సో వీళ్ళు వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. నా రీజన్ అది. దాని రీజన్. ఓకే. కానీ ఎప్పుడైనా కొన్ని కొన్ని స్కిన్ టోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. అవును. కొందరిదేమో హార్డ్ ఉంటది. కొందరేమో స్మూత్ ఉంటది. హార్డ్ ఉన్న స్కిన్ టోన్‌కి ఎలా చేస్తారు? ఏంటిది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ యూజ్ జేయాలి. అచ్చా! ఎందుకంటే బికాజ్ స్కిన్ అనేది చాలా రఫ్ అయిపోతది. హ్మ్. చాలా రఫ్ అయిపోయినప్పుడు లావుగా ఉందేమో స్కిన్ అనే ఒక థాట్ ఒస్తది అదే. ప్రతి ఒక్కరికి. బట్ అది కరెక్ట్ గాదు. హ్మ్. ఏంటంటే ఆ స్కిన్నే అంత హ్మ్. రఫ్ అయిందా, అదైందా ఏముండదు. ఒక ఎండకి డ్రై అవ్వడం వల్ల అలా అవుతది. మళ్ళీ దాన్ని ఏం చేయాలి, మాయిశ్చరైజర్, ప్రైమర్, హ్మ్. లోషన్ అన్నీ వాడుతూ దాన్ని స్మూత్ ఈజీగా చేయొచ్చు. కాసేపు బ్లెండ్ చేస్తే, కాసేపు ఇట్లా మసాజ్ చేసినట్టు చేస్తే ఈజీగా మెత్తగా అయిపోతది. కానీ కొంతమందికి మేకప్ చేస్తే అంటే కాస్ట్యూమ్స్ అని ఏదైతే కాస్మెటిక్స్ వాడతామో మనం హ్మ్. తక్కువ పడుతుంటది మనకు మేకప్. కొంతమందికేమో హెవీగా పడతది. అప్పుడు ఏమనుకుంటారు అయిపోతుంది అనుకుంటారా? అస్సలు. ఆ! ఎందుకంటే బికాజ్ మనం వచ్చిందే మేకప్ చేయడానికి. ఆ! అండ్ ఇంకొకటేంటంటే నేను కాస్మెటిక్స్ ఎక్కువ మోతాదులోనే వాడతాను. ఆహా! ఎందుకంటే బ్రైడల్ చేసినా అలానే వాడతాను. డీగ్లామర్ చేసినా కూడా అలానే వాడతా. ఎందుకంటే మేకప్ స్టిక్ ఒడుస్తుంది, మేకప్ ఒడుస్తుంది అది కాదు పాయింట్. ఆ! బికాజ్ మనకి అవుట్‌పుట్ పర్ఫెక్ట్‌గా రావాలి. ఓకే. మనం ఏసింది సూపర్, చాలా బావుంది, ఎక్సలెంట్ ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తా గాని నేను, హ్మ్. అరే బాలేదు అనంటే నేను అస్సలు తీసుకోలేను. అంటే తీసుకోలేనంటే అది నాకొకటి ఫీల్ ఉంటది. అరే ఓకే. నేను ఇంతలా చేసి ఇంత దాకొచ్చాను. హ్మ్. ఇప్పుడేంటి ఇలా బాలేదని అంటున్నారు. అంటే నాలో ఏదో మిస్టేక్ ఉందా? అరే మనం ఇంకా మంచి స్కిల్స్ నేర్చుకోవాలా? ఇంకా మిగిలుందా ఇంకా? హ్మ్. అరే కరెక్ట్ కాదా? ఓకే. అదే ఉంటది నా మైండ్‌లో. సో హ్మ్. అందుకనే నేను 100% పర్ఫెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే. అండ్ మీరు మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టిట్యూట్ మీరు పెడతారా? ఇన్‌స్టిట్యూట్ పెట్టడం అంటే
చెప్పలేము ముందు ముందు. ఎందుకంటే మీతో పాటే ఇంకా కొంతమంది చాలా మంది వస్తుంటారు కదా, ఇంకా స్టూడెంట్స్ అవును. వస్తుంటే కూడా మీకు కూడా హ్యాపీ కదా అవును. ఇంట్రొడ్యూస్ చేయడం, అలాంటిది ఏమైనా తప్పకుండా నేను ఆలోచన ఉందా? ఇన్‌స్టిట్యూట్ అయితే పెడతాను. ఓకే. బట్ ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల కొంచెం స్లో అవ్వచ్చు మేబీ. కానీ నేను పర్సనల్ ఎవరైనా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అరవింద్ మేకప్ ఆర్టిస్ట్ అనే ఉంటది. ఓకే. సో, ఎవ్వరు నాకు మెసేజ్ చేసినా గూడా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఉమ్, కొంతమంది నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, మేకప్ నేర్చుకుంటా అంటారు. ఆ, సో, సరే ఒకసారి వచ్చి కలవండి అని అంటాం ఉమ్, మామూలుగా. ఓకే. కలుస్తారు. తర్వాత మేకప్ పోయే ప్రొడక్ట్స్ కాస్టే వాళ్ళు కట్టలేరు. అబ్బా. బికాస్ ప్రొడక్ట్ ఒక్కొక్కటి చాలా కాస్ట్‌లీ ఉంటది. ఉమ్, సో, వాళ్ళు నార్మల్ ప్రొడక్ట్స్ కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి మాత్రమే నార్మల్ ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. సో, నార్మల్ ప్రొడక్ట్స్‌తోని కూడా బ్రైడల్స్ చేయొచ్చు. కానీ అదెలా అనేదే నేను నేర్పిస్తాను. ఓకే. నార్మల్ తోని కూడా. నార్మల్‌తోని కూడా బ్రైడల్స్ ఎలా చేయాలి? బట్ అది కూడా ఫినిషింగ్ అంత గ్లాసీగా ఎలా రావాలి? ఉమ్, అది నాలో ఉన్న బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు. ప్రొడక్ట్స్ ఏవి వాడినా కూడా పర్ఫెక్ట్‌గా అవుట్పుట్. ఫినిషింగ్ రావడమే మనకు ఒకటి కావాలి. పెద్ద ప్రొడక్ట్ వాడితే బావుంటది అనడం పొరపాటు. అది కాదు. బికాజ్ ఆర్టిస్ట్ బ్రష్ పట్టే విధానంలో బట్టి తను మేకప్ ఆర్టిస్టా కాదా అని చెప్తారు. అచ్చా. సో, నేను చాలా చోట్లకి వెళ్ళినా. నాతో నేను కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను సౌత్ ఇండియన్ నుంచి పార్టిసిపేట్ చేశా. అప్పుడు చాలా మంది మేకప్ ఆర్టిస్ట్‌లు ఇంటర్నేషనల్ ప్రూవ్డ్ మేకప్ ఆర్టిస్ట్ ఇన్ సర్టిఫికేట్ ఓ. తోని పార్టిసిపేట్ చేసిన మేకప్ ఆర్టిస్ట్‌లో ఉమ్, చాలా మంది పార్టిసిపేట్ చేస్తే 11 మెంబర్స్ మాత్రమే ఫైనలిస్ట్ అయ్యారు. ఉమ్. ఆ 11లో ఫస్ట్ ప్లేస్‌లో నేనే ఉన్నా. ఓ సూపర్, కంగ్రాట్స్. సో, థాంక్ యూ. అండ్ ఇంకొకటి అందులో ఫస్ట్‌లో ఉన్నానంటే నాలో ఏదో బెటర్ ఉన్నట్టేగా. అదే. సో, నేను అప్పటికి కూడా ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే బెస్ట్ 3 తీస్తారు. ఉమ్, బెస్ట్ 3 తీస్తారు. అందులో మనం ఉండాలి. ఆ, సో, అనుకున్నాను 11లో ఉన్నాంలే ఫస్ట్‌లో. మళ్ళీ ఫస్ట్‌లో రావాలి కదా! అదే. అని చెప్పేసి నేను చాలా అనుకుంటూ ఉండేది. ఉమ్, తర్వాత అందులో గూడా రావడం, విన్ అవ్వడం. సో, అదంతా ఒక కల లెక్కనే అనిపిస్తది. ఎందుకంటే నేనెక్కడ ఒక మారుమూల ప్రాంతం. అంటే చాలా లాంగ్ ఇక్కడ నుంచి ఒక 350 కిలోమీటర్స్ ఉంటది హైదరాబాద్ నుంచి. మీ ఊరా? మా ఊరు. ఏ ఊరు మీది? మందమారి. మందమారి. ఓకే.